ఇండిగోకు నోటీసులు ఇచ్చింది సివిల్ ఏవియేషన్. ఇండిగో సంక్షోభంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇండిగో సీఈఓపై కూడా వేటు వేసే అవకాశం ఉంది. ఎయిర్లైన్స్ పై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. ఇండిగో వ్యవహారంపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు కేంద్రం ఆదేశించింది. విమాన టికెట్ రేట్లకు కూడా గరిష్ట పరిమితి విధించింది. రేపు రాత్రి 8 గంటల్లోపు ప్రయాణికులకు రీఫండ్ చేయాలని ఇండిగోకు డెడ్లైన్ పెట్టింది కేంద్రం. ఇండిగో యాజమాన్యం 5 రోజుల్లో 3000 సర్వీసులను రద్దు చేసింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, చండీగఢ్, కోల్కతా, అహ్మదాబాద్ ఇలా ఏ సిటీ ఎయిర్పోర్ట్లో చూసినా ఇండిగో విమాన ప్రయాణికులు ఆ సంస్థ సిబ్బందిపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.